ధనము ధాన్యముల కంటే దేవుడి వాక్యమే చాలు. చాలా మందికి చాలా అనుకుంటున్నాను నేను, ఇంకా అందుకనే చెప్పట్లేదు. హమ్మింగ్ వస్తుందన్నా, ఇది కిందికి పెట్టండి. క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏమండి? చెప్పండి, ఏం కావాలి? వాక్యమే మేలు, వాక్యమే చాలు. మిగతాది ఏది కూడా అవసరం లేదా? అవసరం ఉందా? చెప్పండి. లేదు కదా? ఇదే మనం బయట అనుసరించాలి. ఇక్కడ మనం చెప్పేది కాదు, చాతాం ఓకే, మనం కాదంట, చెప్పింది అక్కడ ఫాలో అవ్వాలి మనం. అప్పుడే మన జీవితంలో నెరవేర్చబడినట్టు. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే మన కళ్ళు రెప్పలు ఎగతాలు చేస్తాయి అంట. ఎందుకు ఎగతాలు చేస్తాయి? నువ్వు చెబుతావు కానీ పదాలతోటి అనుసరించవని అంటే అంట. కాబట్టి మనం అనుసరించడం ప్రాముఖ్యత. మన జీవితంలో మనకు కావాల్సింది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఉంటే సమస్తం మన దగ్గర ఉన్నట్టే. అన్నిటికంటే మనం ఐశ్వర్యవంతులం, అందరికంటే మనం ఐశ్వర్యవంతులం కూడా చెప్పుకోవచ్చు. ఆకాశం భూమి గతించింది కానీ నా మాటలు పొల్లైన కూడా తప్పిపోవు. అంటే వాక్యం స్థిరమైనది, వాక్యము జీవితకాలం ఉండేటిది, తరతరాలు ఉండేటువంటిది. వాక్యాన్ని నీ జీవితంలో నింపుకొని ఉన్నావంటే అదొక్కటి చాలా ఉన్నావంటే నువ్వు తరతరాలు ఉంటావని అర్థం. దేవునితో సదాకాలం ఉంటావని అర్థం. ఈ ధనము, ఈ ధాన్యము ఒకనాడు చిమ్మడబడతాయి, కుళ్ళిపోతాయి, మట్టిలో వేస్తే కరిగిపోతాయి కూడా, అగ్నికి దహించి కాల్స్తాయి, కాస్తాయి, దహనం అయిపోయేటివి వాటిని కూడా. కానీ వాక్యం దహించకూడదా? కాలిపోదు, అది స్థిరత్వమైనది. కాబట్టి దాని కొరకే మనం ప్రయాసపడదాం. అదొక్కటి మన జీవితాల్లో పొందుకుందాం. కొరత ఏముంది మనలో? అందరికీ ధనం ఉంది, అందరికీ ఆహారం ఉంది, అందరికీ సమృద్ధిగానే ఉంటుంది. కానీ ఏమి లేదు, అందరి దగ్గర వాక్యాలు. మన పొట్ట విప్పితే, మన హృదయాలు విప్పితే, తిప్పి వస్తే 4 మాటలు కూడా వెళ్ళలేముండవు. మన దగ్గర కరెక్ట్గా చెప్పమంటే ఒక్క అధ్యాయం కూడా పూర్తిగా చెప్పలేము అని భయం వేస్తుంది. అవునా కదా? ఎంతమంది బైబిల్ చదివారు ఈరోజు? వారం అంతా ఎంతమంది చదివారు? మిస్ కాకుండా వారం అంతా మిస్ అవ్వకుండా ఎంతమంది చదివారు? నెల సో కొన్నిసార్లు తప్పిపోయే వారంగా ఉంటున్నాం. ఇక్కడ అందుకే ఇప్పుడు మనం మేలు చాలు అని ఎట్లా చెప్పగలుగుతున్నామా? చాలు అంటే మొదట అదే తీసుకుంటాం, మేలు అంటే అదే తీసుకుంటాం, తర్వాత దేనికి వెళ్తాం. కానీ అనుదిన యాత్రలో, మన జీవిత యాత్రలో మనం తీసుకోవాల్సింది ప్రాముఖ్యమైనది. బలహీనతలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, వాటన్నింటిలో కూడా మనకు కావాల్సింది ఔషధం, దివ్యమైనటువంటి ఔషధం దేవుని వాక్యం. కాబట్టి దీన్ని తీసుకొని తర్వాత ఈ లోక సంబంధమైన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ ధనాన్ని తీసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి కాయకాయలు, బంగారం దగ్గరికి వెళ్దాం. మనం దీన్ని తీసుకున్నాం, ఇది పరలోక ధనిది, దీన్ని మనం పొందుకున్నాం. సరే, దినం మనం బలలో చేయగలిగే ముందుగా మన భాగాన్ని మనం చదువుకుంటాం. రండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం ఒక గొప్ప ధననిధి మనం తవ్వుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. మళ్ళీ చదువుదాం, ప్రతి చదువుదాం, వినపడుతుంది మనకు వాయిస్. మన ప్రభువైన యేసుక్రీస్తు
ప్రభు సాయంత్రం చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి శ్రేష్టమైన నామమును వందనాలు. ప్రతిసారి ఉపాసనకు వస్తున్నాం ప్రభు, ఆత్మీయంగా ఆరాధించడానికి మనము ఎంతో వందనాలు చేస్తాము. తిరిగి బల్లారాధనలోకి వెళ్తుండగా మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. మాలో ఉన్న పొరపాట్లు తప్పిదములు అటు కూడా మమ్మల్ని పరీక్షించుకొని వాక్యానుసర రీతిలో పరీక్షించబడిన వారమే యోగ్యమైన రీతిలో మేము పాల్గొనడానికి కావాల్సిన కృప ఇచ్చేయండి. అల్పుడుగా యోగ్యుడు పనికిరాని వాడను, దుమ్ముతో ధూళితో సమానమైన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినగలుగుటకు సాయం చేయండి. ఖాళీ హృదయాలతో వచ్చాం, నీ వాక్యాన్ని నింపి వాక్యానుసారంగా మేము ఆయన తండ్రి వల్ల చేయడానికి సాయం చేయమని పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రములు. ఎవరికి ఏది అవసరమై ఉన్నదో దాన్ని మీరు పంచిపెట్టండి, విడిచిపెట్టండి, సమృద్ధిలోనే తీసుకురండి. సరైన రీతిలో మమ్మల్ని పరిశీలించమని వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పెట్టున్నాం మా తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడంట? మనకి చెప్పాలి పెద్దగా, మనకు అనుగ్రహించాడు. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఇచ్చేసాడు. ఇచ్చాడా లేదా? ఇస్తున్నాడు అందా, అనుగ్రహిస్తాడు అందా? అనుగ్రహించేశాడు అంటే ఆల్రెడీ ఇవ్వబడి ఆశీర్వాదాలన్నీ కూడా ఉన్న ఆశీర్వాదాలని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోలేకపోతున్నాము, కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు మనము ఎందుకు వచ్చాము దేవుని మందిరానికి అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకొని పోవడానికి వచ్చాం, అవునా కదా? నా ఇంట్లోనికి వచ్చేవాడు వాడు ఆశీర్వదించబడి బయటికి వెళ్తూ ఉంటాడు, వాడు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాడు అని రాయబడి వచ్చింది దేవుని బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం ఆశీర్వాదాలను తీసుకొని మనం ఆశీర్వదించబడుతూ బయటికి వెళ్ళి అనేకుల్ని ఆశీర్వాదకారకులుగా వాళ్ళను కూడా తీర్చిదిద్దడానికి కోసమే మనలో లోకంలోనే నడిపిస్తూ ఉంటున్నాడు. మనం దేవుడి బిడ్డలంగా దివ్య జ్యోతులంగా వెలిగించబడుతూ అనేకులు చీకటిలో ఉన్న వారికి వెలుగు సంబంధులుగా మనం ఉంటూ వాళ్ళని వెలుగులోకి నడిపించడానికి మనల్ని జ్యోతులుగా అక్కడ ఉంచడానికి రాయబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పడం మాట్లాడు ఏంటంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలా? పొందుకోవాలి. ఆయన రక్తం ఉంది, ఆయన శరీరం ఉంది, ఈ ఆశీర్వాదం. దీన్ని మనం ఏం చేయాలా? పొందుకోవాలి, తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అని వస్తే ఎవరు తీసుకుంటారు? ఇది ఎవరు తీసుకుంటారు? అక్కడ శరీరం ఉంది, రక్తం ఉంది. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా? తీసుకోలేరు కదా. ఎవరు తీసుకుంటారు? అది కొంతమందికి ఎలా అనిపిస్తుంది? ఆత్మీయ నేత్రాలతో చూసే వారికి అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా. కొంతమందికి మీరు ప్రతి ఆధారం పోయి తీసుకునేది రొట్టె ద్రాక్షరసం కదా అని అంటారు కొంతమందికి. అంటే మన అవగాహన బట్టి మనము తీసుకుంటున్నాం. ఎవరికి అవగాహన అయితే ఉంటుందో దాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. నీకే అవగాహన ఉన్నది. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కావాలంటే ఆత్మీయమైనటువంటి మనుషులుగా మనం మార్చబడాలి. అప్పుడే మనం దాన్ని పొందుకోగలుగుతాం. ఆత్మీయమైనటువంటి మనుషులుగా మనం మార్చబడకపోతే, ఆత్మీయతలోనికి మనం రాకపోతే అది ఏంటో కూడా మనకి తెలియదు. ఆశీర్వాదం అని అంటే వాస్తవానికి ఏమనుకుంటారు? కార్లు, బంగ్లాలు, స్థలాలు, ఉద్యోగాలు, పిల్లలు పుట్టడము, చెప్పండి, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి పోవడం ఇదే ఆశీర్వాదం, అవునా కదా? చెప్పే మాటలన్నీ కూడా ఆశీర్వాదం అంటే ఏంటి? అసలుకి ఏంటది ఆశీర్వాదం అంటే? భూ సంబంధమైనటువంటి వాడు పర సంబంధమైనటువంటి వాడిగా మార్చబడడం ఆశీర్వాదం. భూ సంబంధం అంటే మనం ఈ భూమిలో పుట్టాము, ఈ భూమిలోనే కలిసిపోవడం.
అనగా కిందకి వెళ్ళిపోవడం. ఆత్మ సంబంధమైన వాడిగా మార్చబడడం అంటే తిరిగి జన్మించి యేసు ప్రభువు రక్తంలో కడగబడి ఆత్మీయుడిగా జీవిస్తూ పరమునకు యేసు ప్రభువు వారితో తీసుకుపోబడేవాడు ఆశీర్వదించబడినవాడు, పరసంబంధి అని అంటాడు. ఇక్కడ అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడు మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద నుంచి వచ్చిందా, పైనుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. యేసు ప్రభువు వారు పైనుండి వచ్చాడు, కింద నుంచి రాలేదు. అందుకే పైనుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదం పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి అందుకని దీన్ని మనం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం అంటే అది పొందుకోవడానికి మనం ఆత్మీయులు కావాలి. 3 రకాలైనటువంటి ప్రజలు కనిపిస్తూ ఉంటారు. ఒకటి చూడండి, రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీయులు 2:14. 3 రకాలైనటువంటి ప్రజలు చూడండి. మొదటి ప్రజలు మనం చూస్తాం. 14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. చూడండి, మొదటిగా ఎలాంటి మనుషుడు అంట? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఎలా ఉంటాడు ఒకసారి చూడండి. చూడండి ఆ మాట 14 చదవండి. మనుషుడు దేవుని ఆత్మ విషయములను మొదటిది ఏం చేస్తాడంట? వాడు ప్రకృతి సంబంధమైనటువంటి వాడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే ఏం చేస్తాడు? ఏమంటాడు? నేను పాపం చేయడం, నా అంత మంచోడు భూమి మీద ఎవడు అంటాడా? అంటాడు. అంగీకరించాడు. కానీ నువ్వు నేను అంగీకరిస్తున్నామా? అంగీకరిస్తే ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడుగా ఉంటున్నావు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఎలా ఉంటాడంటే దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. మొదటిగా. రెండవ చూడండి అక్కడే, అవి అతనికి ఎట్లున్నాయంట? ఎట్లున్నాయి చెప్పండి, మన భాషలో చెప్పండి. ఏమంటారన్నా? వెరితనం అంటే ఏంటి? ఏమంటారా? వెరితనం పిచ్చోడు అంటారు. పిచ్చోడు చెప్పిన పిచ్చి మాటలుగా ఉంటాయి అవి. అతనికి మనం చెప్తుంటే ఆత్మీయ విషయాలు అతనికి ఎలా ఉంటాయి అంటే పిచ్చి మాటలు. ఎందుకు చెబుతావు? రూపాయి రావు, సంపాదన లేని మాటలు ఇవన్నీ వేస్ట్. ఎందుకు పిచ్చి మాటలు? నాకు అడిగిన పోయి పని సంపాదించుకోకు అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి పిచ్చి మాటలుగా ఉంటాయి, వెర్రితనంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంట? అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. చూడండి మళ్ళీ 3వది, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనక అతడు వాటిని గ్రహింపటానికి కూడా, గ్రహంలోనికి కూడా రాదు. అతని ఊహకు కూడా అందదన్నమాట. కాబట్టి ఎలా ఉంటున్నాం? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఉన్నటువంటి లక్షణాలు. కానీ నీలో ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? మనం ఎవరు దాన్ని ఆరాధన చేశాం కదా, మనం ఎవరు ఇప్పుడు? ఆత్మ సంబంధమైన మనుషులే కదా. అయితే ఇవి మనలో ఉంటాయా? ఆత్మీయ విషయాలు మనం చదువుతామంటే గ్రహిస్తాం. ఆత్మీయ విషయాలు మనం చెప్తామంటే వాటిని ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. ఆత్మీయ విషయాలు మనం చెప్తామంటే వాటిని గ్రహించి అరే దేవుడి కార్యము దైవికమైనటువంటివి అని మనం గ్రహింపులోకి వస్తూ ఉంటాం, వివేచిస్తూ ఉంటాం. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఈ రీతిగా ఉంటాడు. రెండవది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను
మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చాలు, ఇక్కడ రాయబడిన మాట శరీర సంబంధమైనటువంటి మనుషుడు. రెండవది ఎవరంట? శరీర సంబంధమైన మనుషులు. శరీర సంబంధులు ఎలా ఉంటారు? మొదట చూస్తే అక్కడే మనం చదువుతూ వచ్చాం. ఇప్పుడు మీరు శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. శరీర సంబంధులు ఎలా ఉంటారు? బలంగా ఉంటారా? చాలా శక్తి ఉంటుంది కానీ చూడండి, ఎగ్జాంపుల్గా నేను చెప్పమాట, సంసోనికి ఎంత బలం ఉంది? 2 స్తంభాలని ఇలా అంటే అయిపోయింది. కానీ బలహీనుడిగా అయిపోయాడు, జయించలేకపోయాడు. ఎవరిని జయించలేకపోయాడు? పాపమును జయించలేకపోయాడు. సరే, ఒక స్త్రీ దగ్గర ఆయన జయించలేకపోయాడు అనుకోవచ్చు. పాపమును మొదటిగా తనకు వచ్చినటువంటి పాపమును, తనలో ఉన్నటువంటి దాన్ని జయించలేకపోతూ వచ్చాడు. ఎంత బలవంతుడు! కండలు తీరిన అజానుభవుడు వాస్తవానికి. కానీ చూస్తానికి బలంగా ఉన్నాడు, కానీ బలహీనుడే. అనగా మనలో ఎన్నో బలంగా, మనం ఎంత బలవంతులమో చాలాసార్లుగా ఎన్నో మనం అనుకుంటూ ఉంటాం. కానీ శరీర సంబంధులు ఎలాంటి వారంటే, చూడడానికి దృఢత్వం కలిగిన వారు, వారిలో ఏం లేదు, బలం లేదు, బలహీనులు. శరీర కార్యములు కలిగిన శరీర సంబంధులు మొదటిగా బలహీనులు. రెండవది మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా. శరీర సంబంధులకి 2 ఉంటాయి. రెండవది ఏమున్నాయి? ఏమన్నా చెప్పండి. ఒకటి అసూయ, రెండవది కలహం. ఈ రెండింటికి 2 చేతులు పెట్టామనుకోండి, ఈ 2 ఉంటే చాలుగా ఎక్కడికి ఎగురుతుంది? పైకి ఎగురుతుంది. ఎక్కడ మంచిగా ఉంటే జనం, ఎక్కడ మంచి కుటుంబం ఉంటే అక్కడ పోయి అసూయ పెంచేస్తుంది. ఎక్కడ సమాధానంతో కూడినటువంటి కుటుంబం ఉంటే అక్కడ పోయి కలహాన్ని రేపుతుంది. దీని ద్వారా ఎంత నష్టం ఉందా లేదా? ఇది శరీర కార్యములు. శరీర సంబంధమైన మనుషులు అసూయ కలిగి ఉంటారు. ఎంత ఉన్నా కానీ నీకు అవతల వ్యక్తి ఏమవుతాం? అసూయ పడతా ఉంటాం. చూడండి, అన్ని రోగాల కంటే ఈ రోగం చాలా డేంజర్. దీనికి మందు ఉందా? ఏ డాక్టర్కి పోయినా కానీ, ఏ డాక్టర్ అడిగినా కానీ దానికి రోగానికి మందు ఇవ్వరు. ఒకే ఒక డాక్టర్ ఇస్తాడని, ఎవరైనా యేసు ప్రభువు నీలో నుంచి తీసేసుకోవాలి. కాబట్టి నీలో ఇంకా ఏమన్నా ఉన్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రెండవది ఇక్కడ అంటున్నాడు, శరీర కార్యములు మనుషులు ఎలా ఉంటారంటే, రెండవది అసూయ కలహం కలిగి ఉంటారన్నమాట. మూడవది చూడండి అక్కడ గలతీయులకు రాసిన పత్రిక, గలతీ 5:19. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవనమాట 19వ వచనం. శరీర కార్యము స్పష్టంగా ఉన్నాయంట. అవి అనగా జాగ్రత్తము, కామకత్వము, విషయాలు, కాబట్టి ఇక్కడ క్లియర్గా రాయబడి వచ్చింది. శరీర కార్యాలు స్పష్టంగా రాయబడి. వీటిల్లో మన జీవితంలో ఏదైనా ఉంటే ఇప్పుడు మనం ఎవరు అనుకోవాలి? శరీర సంబంధులము, ఇంకా శరీర సంబంధులమే అనుకోవాలి. కాబట్టి శరీర కార్యములు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకప్పుడు అనుసరించినవే. అయినను యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి కడిగి శుద్ధీకరించి నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం నడిపించుతుంటే మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తా ఉన్నాం? శరీర సంబంధుల వల్లనే, పాతని వారి వల్లే మనం అనుసరిస్తూ శరీర సంబంధమైనటువంటి మనుషులుగా ఉంటే
ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామా? నేను పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. అది అక్కడ ఉన్నటువంటి శరీరము, రక్తము, అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. అది మనం తీసుకోవాలంటే, అది మనం తీసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోగ్యమైన రీతిలో పాల్గొంటేనే అది నీకు నూతనమైనటువంటి శక్తి, బలం ఇస్తా ఉన్నాను. ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే 3 వస్తాయి. ఏమొస్తాయి? 3 వస్తాయి. ఏమేమి వస్తాయి చెప్పండి. ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ బలహీనత వచ్చింది, తర్వాత రోగం వస్తుంది, తర్వాత నిద్రపోతాం. ఆత్మీయమైనటువంటి నిద్ర, మరణం కూడా ఎక్కువచ్చు. నిద్ర ఇచ్చేస్తాం. ఇక నిద్రపోయామంటే ఎప్పుడు లేపలేరు. ఆ నిద్ర నుంచి ఇవ్వలేవు, మేల్కొని ఉంటాం. ఆత్మీయమైన నిద్ర ఎవరు చెప్పినా కానీ అది వాతవేయబడినటువంటి మనస్సు. ఏది ఎవరు వచ్చి లేపినా కానీ వల్ల కాదు, దేవుడే కొట్టాలి. నడిపినప్పుడు కొట్టి పైకి లేపితేనే ఆటోమేటిక్ లేచి ఇంకా కడుక్కొని శుభ్రం చేసుకొని అప్పుడు ఆత్మీయంగా సిద్ధపడతా ఉంటాం. కాబట్టి శరీర కార్యములు నీలో ఇంకా ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ప్రేమైనటువంటి సహోదరా, సహోదరి, నువ్వు ఎంతకాలం విశ్వాసులైనా సరే, నువ్వు ఎంతకాలం క్రితము దేవుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నీలో ఈ శరీర కార్యములు ఉంటే నువ్వు దేవుని సంబంధం కాదు, ఆత్మ సంబంధవి కావు. ఏ సంబంధం అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులవి కావు, శరీర సంబంధి. అందుకే రాయబడి వచ్చిన మాట అక్కడ, శరీర కార్యములు స్పష్టమైనగా వివరంగా జాతము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆట మాటలు. చాలాసార్లు మనకి తెలియకుండా ఇది చేస్తూ ఉంటారు. అల్లరితో కూడినటువంటి, కొన్నిసార్లు ద్వేషిస్తూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది మనుషుల్ని, తెలియని వారిని, వాళ్ళకి హేళనగా మాట్లాడుతూ ఉంటాం. ఇది కూడా ఏంటి అల్లరితో కూడింది. ద్వేషించడం కూడా మనం అల్లరితో కూడింది. అసూయ పడటం కూడా అల్లరితో కూడింది. మరి వాళ్ళని ద్వేషించొద్దు, ఎగతాళి చేయొద్దు, హేళనగా చేయొద్దు. కాబట్టి దేవుడు మనల్ని అట్లా చేయలేదు. మనం చేసాడా? మన పాపంలో మునిగిపోయి ఆ పాపంలో బురదలో మునుగుతూ దొర్లాడుతూ ఉంటే చూసి ఏ పాపి ఏ పాపి అని అన్నాడా? ఏమన్నాడు? తప్పిపోయిన కుమారుడు పాపంలోనే ఉండి భయంకరమైన బట్టల్లో, మురిగిపట్టిన బట్టల్లో, ఆ జుట్టు పెంచుకుని భయంకరమైన పరిస్థితులతో దూరం నుండి నా తండ్రి ఇంటికి పోదామని అనుకున్నప్పుడు చూడంగానే వెంటనే పోయి హత్తుకొని, ఆయనకి వెంటనే హత్తుకున్నాడు, ప్రేమించాడు. మురిగితో ఉన్న పక్కకు అనట్లేదు, ఆ మురిగితోనే హత్తుకున్నాడు. కొత్త బట్టలు తీసుకురమ్మన్నాడు, వెంటనే చెప్పు తీసుకురమ్మన్నాడు, ఉంగరం తీసి వచ్చాడు, క్షౌరం చేయించమన్నాడు. సమస్తం కూడా నూతనంగా చేస్తూ వచ్చు. నీవు నేను కూడా ఆ రీతిగా ఉండాలి. హేళన చేయొద్దు, ఎగతాళి చేయొద్దు. మనలో అవి ఉంటే శరీర కార్యములు అన్నట్టు. ప్రేమైన సోదర సోదరి, ఆరోగ్యమైన పాత్రలో మనం పాల్గొనబోయే ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ కార్యాలు నీలో ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా ఉంటే నువ్వు శరీర సంబంధివే, ఆత్మ సంబంధమైన వాడు. 3వ చూడండి, శరీర కార్యం అక్కడ రాయబడి వచ్చింది. 5వ అధ్యాయం 20వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం చివరిలో ఉంది చూడండి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే చూడండి మాట, నేను మిమ్మల్ని చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయు వారందరూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాను మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ కార్యములు కలిగిన వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని ఏం చేసుకోరంట? స్వతంత్రించుకోరు. శరీర కార్యములు కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఏమో లేదు తెలియదు, కానీ మొదటిగా నువ్వు ఆ బలలో చేవేసినప్పుడు నువ్వు దానిలో ఉన్నటువంటి శక్తినే పొందుకోలేవు. అర్థమవుతుందా? దానిలో ఉన్నటువంటి ఆ ప్రభు అయిన శరీరం, వారి యేసు ప్రభు వారి రక్తంలో, ఆయన శరీరంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి శక్తి, బలాన్ని నువ్వు పొందుకోలేవు. తీసుకున్న వెంటనే మనం అయిపోతున్నాం. ఎందుకు చాలాసార్లు మనం బలహీనతలు ఏర్పడతాం? ఎందుకు బలహీనత? యోధ
ఆ రొట్టెను పుట్టుకున్నాడు. పుచ్చుకొని ఏం చేశాడు? వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? యోధాలో శాపాన్ని ప్రవేశించింది. వెంటనే వెళ్ళాడు, 40-30 తులాలకి అమ్మేశాడు, యేసుప్రభువుని పట్టించాడు. ముట్టుకున్న వెంటనే, ఆ రొట్టె పుచ్చుకున్న వెంటనే శాపాన్ని ప్రవేశించింది. కాబట్టి నువ్వు దాన్ని పరీక్షించుకో. నువ్వు శరీర సంబంధమైన మనిషివా, ఆత్మ సంబంధమైన మనిషివా, లేదా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడిగా ఉన్నావా? నీలో ఉన్నటువంటి వాటిని బట్టి నువ్వు పరీక్షించు. 3 చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. 2వ మాట చదువుదాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం చదువున్నమాట. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మీతో మాట్లాడలేక పోతిని. అక్కడే చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. మొదట ఏం చేస్తాడంట? ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు వాడికి ఏం చేస్తాడు? ఆత్మీయ విషయాలని వివేచిస్తూ ఉంటాడు, గ్రహిస్తూ ఉంటాడు. దేవుడి మాటలు చెప్పారనుకోండి, ఒకవేళ లోకంలో కూడా ఎన్నో కొన్ని మాటలు చెప్పారనుకోండి, వెంటనే గుడ్డిగా నమ్ముతాడా? లోకంలో ఎవరినైనా నమ్మించవచ్చు, కానీ చెప్పండి అన్నమాట, లోకంలో ఎవరినైనా నమ్మించవచ్చు, కానీ దేవుని బిడ్డలను నమ్మించడం చాలా కష్టం అంటారు. లోకంలో నమ్మించిన మాట ఇది తెలుసా మీకు? విశ్వాసిని నమ్మించడం కష్టం. ఎందుకు చెప్పండి. ప్రతి దాన్ని పరిశీలిస్తాడు. ఇది నిజమైందేనా? దేంతో పోలుస్తాడు? వాక్యంలోకి తీసుకెళ్తాడు. వాక్యానుసారంగా ఉందా ఇది? వాళ్ళు చెప్పాడు గుడ్డిగా నమ్మడు. అందుకనే వివేచన ఉంటుంది అన్నమాట. చూడండి ఆ మాట. ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని విషయాలను వివేచించును. వివేచన అంటే పరీక్ష చేయడం, జ్ఞానంతో ఆలోచించడం, పరీక్షిస్తాం, వాక్యంతో పోల్చుకుంటా ఉంటాడు. దేవుడు చెప్పిన మాటలైనా ఇవి కాదా, దైవికమేనా కాదా అని వివేచిస్తా ఉంటాడు. వివేచన ఆత్మ కలిగిన మనుషులుగా ఉంటాడు, ఆత్మీయమైనటువంటి వాడు. మొదటిగా 2వ చూడండి, 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ 5 మనకు తెలిసిన మాట కదా. గలతీ 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏంటి అంటే ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల్లో ఉండేటువంటి ఫలాలు. ఇవి ఫలం. చూడండి, మనం ఇప్పుడు రాములోనే ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు కాడ పోయి చూస్తే, చెట్టును చూసామంటే ఏం చూస్తాము? చూడంలోనే చోటు కావాలి, ఉందా లేదా? మన దగ్గరికి రాములోనే ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో చూడాల్సింది ఏంటి? ఫలం. నువ్వు ఆత్మీయ మనుషుడు అయితే, ఆత్మీయురాలు అయితే నీలో ఫలం కనిపించాలా. ఏంటి ఫలం అంటే? ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము, ఇంకా మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. ఇవి కనిపించాలా. ఎప్పుడు కనిపిస్తాయి? చెంపబెట్టి ఒకటి కొడితే అప్పుడు కనిపించాలి. మళ్ళీ కొడతారు కదా మనల్ని. మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ కొడతాం, అంతేనా? యేసుప్రభు వారిని కొట్టారు. కొడితే ఏం చేశాడు? ప్రేమ అప్పుడు చూపించి, చెప్పు కొడితే 2వ చెంప చూపించాలన్న. లోకంలో దేవుని నమ్మనటువంటి వ్యక్తే దాన్ని అనుసరించి మా దేశానికి స్వాతంత్రం త్యాగం వచ్చాడే,
యేసు ప్రభువు నమ్మిన నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది దీన్ని అనుసరించి ఒక్క ఆత్మనైనా పట్టుకు రాలేవా దేవుని మందిరంలోనికి? నీలో కనిపిస్తున్నాయి ఈ ఆత్మ ఫలాలు. ప్రేమ ఉందా? మనంతా కూడా వన్ సైడ్ అంటే యేసు ప్రభు వారి నుంచి పొందుకుంటాం కానీ దాన్ని చూపించాం. పొందుకునే వారు మాత్రమే తిరిగి మనము యేసు ప్రభు వారి ప్రేమ లోకానికి చూపించే వారిగా లేము. దేంట్లో మనం నిలబడిపోయాము. అందుకని ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా లేకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దూరంగా ఉండిపోయాం. ఆల్రెడీ అనుగ్రహింపబడ్డాయి, సిద్ధంగానే ఉన్నాయి. బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ పోయి తెచ్చుకుంటామా? తెచ్చుకోలేకపోతామంటే మన గాడేం లేదు, ఏం లేదు. అర్హులం కావట్లేదు, అర్హులంగా లేకుండా ఉన్నాం. ఒక అర్హత ఇచ్చేసారు అనుకోండి, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అవుతున్నాం, ఇతనికి ₹1,00,000 ఇచ్చేయండి అని చెప్పి సైన్ పెట్టేసాడు అనుకో, చాలు. ఏం చేస్తారు? ₹1,00,000 ఇస్తారా కదా? ఇచ్చేస్తారు. అంటే ఇదే అర్హత. అంటే ఆ అర్హత మనం పొందుకోలేకపోయి ఉన్నాం. కాబట్టి మనం ఆత్మీయంగా జీవించాలి, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. మనలో మనం చూసినప్పుడు, లోకస్తులు మనం చూసినప్పుడు అట్టి వారి మధ్యలో ఉన్నాం. ఎట్టివారు ఉన్నారు లోకంలో? భయంకరమైన మనుషులు ఉన్నారు. మితంగా ఉండేవారు, దేశులు, దూషించేవారు, కలహాలు పెట్టేవారు, భయంకరమైన మనుషుల మధ్యలో మనం ఉంటూ మనము ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పెంచి పోషిస్తాం. ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయా? ప్రేమ ఉందా? మన ఇంట్లో వారికి మనం చూపించాం, పక్కింటి వారికి మనం చూపించాం, ఎదుటి వారికి మనం చూపించాం. కావలసినప్పుడు దీర్ఘశాంతం మనలో రాదు, మనలో ఓపిక ఉండదు, సహించం. అమ్మ తిట్టింది అనుకోండి, ఎందుకు లేచి పని చేయమని 3 రోజులు మనం మాట్లాడదామా? కోపం వచ్చేస్తాం. తిట్టింది కదా, మమ్మీ కదా, నాన్నే కదా అని అనుకోలేదు. చాలాసార్లు వీటన్నిటిని నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి వ్యక్తిని మనం పోల్చుకున్నప్పుడు మనం ఆ రీతిగా వెనకబడిపోయేది వస్తుంది. ఆత్మీయులంగా మనం దిగజారిపోతా ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ చూడండి,